జోగులాంబ గద్వాల జిల్లాలోని చమన్ఖాన్ దొడ్డి గ్రామస్తులకు అనుకోని చిక్కులు వచ్చిపడ్డాయి. గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ 200 ఏళ్లకు నోటీసులు ఇవ్వడంతో గ్రామస్తులంతా ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో రెహమాన్ అనే వ్యక్తికి 11.20 గుంటల పొలం ఉంది. అందులో 4 ఎకరాల గిరిజన గౌడ్ అనే రైతుకు అమ్మగా తద్వారా 200 మంది రైతులు కొన్నట్లు గ్రామస్తులు చెప్పారు. భూ రికార్డుల్లో భూమి మొత్తం రెహమాన్ పేరు మీదే ఉండడం, కోర్టు కూడా రెహమాన్కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో కొన్ని సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరచుకుని ఉన్న తమని ఇల్లు ఖాళీ చేయమంటూ నోటీసులు ఇవ్వడంతో నివ్వెరబోయారు గ్రామస్తులు. అంతేకాదు తాము ఉంటున్న ఇంటికి పన్నులు, కరెంటు బిల్లులు కట్టిన రసీదులను కూడా కలిగి ఉన్న మమ్మల్ని ఎలా గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ నోటీసులు ఇస్తారని గ్రామస్తులు మండిపడ్డారు. మాది వాళ్ళు ఫోటో వాళ్ళు వచ్చి కాసి ఎవరు ఈ సీన్ ఆయనంట ఆయన వచ్చి ఒక కూటాడు వచ్చి ఊరిడిచి మేము పోవాలంటారు సార్. 200 ఇండ్లు ఉన్నాయి. 200 ఇంటి కానీ మేము మరి కనిష్టం అంటే ఒక 50-60 ఏళ్ళు ఏంటో సార్. అప్పుడు వాళ్ళ చేనేత వాళ్ళు ఆపుకునొచ్చు కదా. కడితేప్పుడు 200 ఒక ఇల్లు 2 ఇండ్లు అయితే కానీ జిలాంతం కట్టారు అన్నిక. ఇన్ని ఇండ్లు అయినాక ఇప్పుడు మమ్మల్ని ఊరి అంటే మేము ఎక్కడ పోలేం సార్. మేము ఎక్కడ ఎన్ని వాళ్ళు ఏం తిప్పలబడినా ఏం చేసినా మమ్మల్ని చంపేసి కానీ మా మాత ఫాము మాది ఇదే ఊరు, ఇదే కథ. మా సత్యం తింటేనే బతికితే తింటేనే అన్నీ ఉండవి. మొత్తం దేవుని గుళ్ళు ఉండవి, సీసు రోడ్లు ఉండవి, నీళ్ళ ట్యాంక్ ఉండదు, బ్రహ్మయ్య గుడి ఉండదు, ఇక్కడ మసీదు ఉండదు, అన్నీ ఉండవు. ఇది లేదన్నట్టు లేదు. మా మాత గ్రామ పంచాయతీ ఉండదు, స్కూల్ ఉండవు, అన్నీ ఉండవు. కానీ మా మాత ఇప్పుడు ఇలాంటి అంటే మేము ఇట్లా చచ్చిపోదు కానీ ఫామ్ సార్. మేమైతే పైసలు ఇచ్చి గవర్నర్ కొనుక్కున్నాము. కొనుక్కొని మాము 200 ఇండ్లు కట్టే వరకు అస్సలు ఏమి అనలేడు. అననప్పుడు ఇప్పుడు వచ్చి నోటీసులు వచ్చేవి అవి వచ్చేవంటే కూడా మేము ఊరు ఇడలేము. మేము అప్పుడు వలస పోయి దానికి పోయి దీనికి పోయి ఆస్తులు అమ్ముకొని తెచ్చి కట్టుకున్నాము. ఇప్పుడు పోయి మేము కట్టుకున్నాలంటే కూడా ఏడ పోయి కట్టుకున్నాలా? మాకు స్థలం ఉండదు. నా కట్టుకునే ఉన్నట్టు అమ్ముకున్నామే, ఇండ్లు కట్టుకున్నామే. పోతాం రేపు వాన లేకుంటే వలస పోతాం, తెచ్చి మరి అప్పులు కట్టుకున్నకుంటే ఊకుంటారు. అప్పులు కట్టాలి కదా. వాళ్ళకేం దుడ్లు కట్టామే, ఇండ్లు కట్టుకునేమే. మరి ఇప్పుడు అతను ఇప్పుడు వచ్చి నాకు అంటే యానుడి తెచ్చి కడదాం. మా మద్ద అయితే లేదు, మాకు కావాల స్థలము. మామ ఇండ్లు ఇడిచి అయితే ఎక్కడ పోలేము చూడు సారు. మా తోటి అయితే కాదుకూడదంటే మామంతా ఊరు తల్లి పిల్ల మొత్తం వచ్చి ఒకవేళ ఆ కోర్టు ముందర ఒక డబ్బా పట్టుకొని తాగి సాయం అంటే కూడా సస్తం జనాపు. మేమైతే పైసలు ఇచ్చి గవర్నర్ కొనుక్కున్నాం. అట్లా దొరుకుతుంది. ఏం చెప్తున్నా అట్లా దొరుకుతుంది. ఏం చెప్తున్నా